మీరు చూస్తున్నారు కదా సార్. అలాగే వలస వెళ్ళిపోతున్నారు. అలాగే విద్యా వ్యవస్థలో కూడా బీహార్ కంటే తక్కువ ఉండిపోవడాన్ని ఎలా చూస్తారు? నాకు తెలిసి కొంతకాలానికి ఎడ్యుకేషన్ గవర్నమెంట్ స్కూల్లో కూడా నడవేమో అనిపిస్తుంది. పిల్లలు గవర్నమెంట్ స్కూళ్ళకి కూడా వెళ్ళకుండా కార్పొరేట్ స్కూళ్ళలోనే డెవలప్ అయిపోతున్నాయి. వాళ్ళ దగ్గర ఏమో లక్షల లక్షల ఫీజులు కట్టలేక పిల్లలు అల్లాడిపోతున్నారు. ముందు ఆ వ్యవస్థని ఆ పవన్ కళ్యాణ్ అన్న అతను చాలా చాలా కమిట్మెంట్తో రాజకీయాల్లోకి వచ్చాడు కదా. ఆ కమిట్మెంట్ని పిల్లల విద్య మీద చూపించమనండి, ఏంటి నిత్యావసరాల మీద చూపించమనండి, ఏంటి మెడికల్ హెల్త్. ఇవాళ గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే ఒక ట్రావెల్ లేదు. పేషెంట్ మొన్న తీసుకెళ్ళాను నేను ఒక సందర్భంలో, ఒక ఆవిడ్ని. కనీసం అక్కడ రెస్పాన్సిబిలిటీ లేదు. ఐసీలో ఒక సీనియర్ డాక్టర్ లేడు. ఐసీలో ఎమర్జెన్సీ ఒక హాస్పిటల్లో కావాల్సిన ఎమర్జెన్సీ లేదు. అవన్నీ ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళాలి. ఇవాళ మొన్న ఏదో కేసు మీద నేను ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తే 3 లక్షలు నాకు అప్పు అయిపోయాను. ఎవరిస్తారు? ఎవరు చేస్తారు? గవర్నమెంట్ ఆరోగ్యశ్రీ ఆరోగ్యశ్రీ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయట్లా. ఏదో వంకలు చెప్తున్నారు, ఆపేస్తున్నారు. మాకు బిల్లులు అవ్వట్లేదు, దీనికి ఇది రాదు, దానికి అది రాదు అని చెప్తున్నారు. అది గతంలో మరి ఎప్పుడూ లేదు అలాగా. ఇప్పుడు జరుగుతుంది. అది ఎందుకు జరుగుతుంది, ఎక్కడ తప్పులు జరుగుతున్నాయి అనేది మరి ఆ డిప్యూటీ కమిట్మెంట్ ఉన్నాడు కదా సీఎం, అతను చూడాలి కదా. మాటలు చాలా చెప్తున్నాడు కదా. అవన్నీ చూసి ప్రజలకి అందుబాటులోకి వచ్చేటట్టు ముందు హెల్త్, ఎడ్యుకేషన్, ఆహారం అది చూడమనండి. 3 సబ్జెక్టులు చూడమనండి. నిత్యావసర రేట్లు ఇవాళ పెరిగిపోయినాయి, విపరీతంగా పెరిగిపోయినాయి. ఇవాళ ఏం కొనలేకపోతున్నారు. సార్, ఎలక్షన్ ముందు మీరు చూసే ఉంటారు. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ 30,000 మంది మిస్ అయిపోయారని చెప్పడం జరిగింది. వాళ్ళు ఏమన్నా అవన్నీ మామూలుగా రాజకీయ కోణంలో భాష వాడతాడు, అదంతా అయిపోయింది. దాని గురించి వదిలేయండి. అవన్నీ వాడాడు, ప్రజలు అతను పంపించేశారు, ఇతను రప్పించాడు. ఇతను చూడండి, ఇప్పుడు చేయమనండి చాలు. అతను వెళ్ళిపోయాడు, ఇతను వచ్చాడు కదా. 3 ఏళ్ళ బాలికపై అత్యాచారం చేయడం కూడా ఎలా చూస్తారు? కడపలో జరిగింది. అవన్నీ ల్యాండ్ ఆర్డర్ చూసుకోవాలి. మరి మా సోదరి అనిత గారు ఉంది కదా, ఆవిడంతా అడ్మినిస్ట్రేషన్ నడుపుతానంటుంది కదా, చూద్దాం ఆవిడ కానీ కూడా. సార్, మీరు చూస్తున్నారు కదా సార్, గతంలో జరిగిన ఇప్పుడు ఎవరైతే మాట్లాడారో సోషల్ మీడియా యాక్టివిస్ట్ కానీ మీలాగా మాట్లాడేవారి మీద కేసులు పెట్టడం ఎలా? ఇప్పుడు అదే కదా. ఇప్పుడు తప్పు అని చెప్తుంటే కేసులు పెడతాం అనేది అది చాలా రాజ్యాంగంలో విరుద్ధం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎంత పోరాడాడు, ఎంత ఉద్యమం చేశాడు, ఎంత చేశారు, ఆయనే ఎదుర్కొన్నాడు. ఇవన్నీ మామూలేనండి. ఇప్పుడు ప్రజల్లో మిమ్మల్ని ఇచ్చారు, ప్రజలు ఒక మ్యాండేట్ ఇచ్చారు, ప్రజలు కావాల్సింది చేయండి చాలు. సార్, మీరు చూస్తున్నారు కదా సార్, పాకిస్తాన్తో చర్చలు జరుపుతున్నారు కానీ మన రాష్ట్రం, మన దేశంలో పుట్టినటువంటి మావోయిస్టుల మీద కానీ ఎందుకు చర్చలు జరపట్లేదు? వారి మీద దాడులు కానీ వెనకోటలు చేయడం అది మరి కేంద్ర ప్రభుత్వం ఇన్వాల్వ్ అయింది కనుక అది సీఎం గారే మాట్లాడాలి. చంద్రబాబు గారు అని పవన్ కళ్యాణ్ గారు దానికి మీకు చెప్పాలి. ప్రజలు చెప్పలేరు.